మీ ఐక్యూ, మీ తెలివి ఎవరి నుంచి వచ్చింది? మీ మదర్ నుంచా లేక మీ ఫాదర్ నుంచి? ఈ ఫోటోలో కనబడే పెద్ద పెద్ద స్టార్స్ కూడా లో ఐక్యూతో సక్సెస్ అయిన వారే. మేనరికం పెళ్లి చేసుకోవడం వల్ల మీ పిల్లల ఐక్యూ. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ దేశంలో ఉన్న లో ఐక్యూ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని హాస్పిటల్కి తీసుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన కథే వేరు. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్క ఐక్యూ ఉంటే సరిపోదు, ఇంకో 2 విషయాలు కావాలి. ఒకటి విల్ పవర్, ఇంకొకటి. వర్జీనియా దేశంలో లో ఐక్యూ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజర్స్ ఇచ్చారు. 1939 to 1945 హిట్లర్ జర్మనీని పరిపాలిస్తున్న రోజు. జర్మనీ గవర్నమెంట్ లో ఐక్యూ లేదా తెలివి తక్కువగా ఉన్న పిల్లలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం 3 ఏళ్లలోపు వయసున్న పిల్లలు ఎవరైతే లో ఐక్యూతో బాధపడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అక్కడున్న లోకల్ హెల్త్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆ పిల్లల హెల్త్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళని స్పెషల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ పిల్లల తల్లిదండ్రులకి కొన్ని రోజుల తర్వాత కానీ తెలియదు ఆ పిల్లల్ని తీసుకెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదు, చంపడం కోసం అని. మెడికల్ ఓవర్డోస్, ఆకలితో చనిపోయేలా చేయడం, ఇలాంటి మార్గాల ద్వారా ఆ పిల్లల్ని చంపేస్తారు. ఆ పిల్లల పేరెంట్స్కి ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ డెత్గా తెలియజేస్తారు. ఆ చావుల వెనుక కారణం ఏంటంటే వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోవడం. వరల్డ్ వార్ టైంలో జర్మనీ ఇలాంటి పిల్లల్ని ఫైనాన్షియల్ బర్డెన్గా ఫీల్ అయ్యేది. ఈ ప్రాసెస్ని చైల్డ్ యుథనేషియా అంటారు. 19th సెంచరీలోనే ఐక్యూ గురించి ఇంత డిబేట్ ఉంటే మనం ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఎరాలో ఐక్యూ అనేది ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా అడుగడుగున మన తెలివితేటలే మనల్ని నడిపిస్తాయి. అయితే ఈ ఇంటెలిజెన్సీని ఎలా తెలుసుకుంటారు? అది ఐక్యూ టెస్ట్, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. ఒక వ్యక్తి యొక్క మెంటల్ ప్రాసెసింగ్ స్పీడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి స్కిల్స్ ని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. వచ్చిన ఈ స్కోర్ ని ఏజ్ తో కంపేర్ చేస్తారు. ఇందులో యావరేజ్ ఐక్యూ వచ్చేసి 100. ప్రపంచంలో 68% పాపులేషన్ కి ఐక్యూ వచ్చేసి 85 to 115. అంటే నేను, మీరు, మనందరం 85 to 115 ఐక్యూ రేంజ్ లోనే ఉంటాం. కేవలం 2.2% మెంబర్స్ కి మాత్రమే ఐక్యూ అబౌవ్ 130 ఉంటుంది. వీళ్ళనే జీనియసెస్ అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ లాంటి వారు ఈ జీనియసెస్ కిందకి వస్తారు. మీకున్న ఇంటెలిజెన్సీకి ఫస్ట్ మీ మదర్కి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీకున్న ఇంటెలిజెన్సీ, ఆ తెలివి మీ మదర్ నుంచి వారసత్వంగా వచ్చాయి. ఆడవాళ్ళల్లో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవాళ్ళల్లో ఒకటి X, ఒకటి Y ఉంటాయి. ఇంటెలిజెన్సీకి సంబంధించిన జీన్స్ X క్రోమోజోమ్స్ లో ఉంటుంది. సో పుట్టింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళల్లో X క్రోమోజోమ్స్ అంటే మదర్ క్రోమోజోమ్స్ ఉండాల్సిందే. ఒకవేళ ఫాదర్ నుంచి X క్రోమోజోమ్స్ వచ్చినా అందులో ఇంటెలిజెన్సీకి సంబంధించిన జీన్స్ డీయాక్టివేట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకి తెలివితేటలు మన మదర్ నుంచే వస్తాయి. ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు, ఐక్యూ ఆర్ ఇంటెలిజెన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చా లేదా అని. ఎస్, కానీ దానికి కొంత రెస్ట్రిక్టెడ్ టైం అంటూ ఉంది. 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వరకు మన ఐక్యూ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ అలా పెరుగుతూ 19 లేదా 20 ఏళ్లకి మాక్సిమం ఐక్యూ లెవెల్ని రీచ్ అవుతాం. ఆ తర్వాత మన ఐక్యూ లెవెల్ స్టేబుల్గా అలా ఉండిపోతుంది. 30 నుంచి 34 ఏళ్ల వయసులో మన ఐక్యూ తగ్గడం మొదలవుతుంది. మీరు అనుకోవచ్చు, 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఒక 20 ఏళ్ల కుర్రాడు కంటే మెచ్యూర్డ్గా, తెలివిగా కనిపిస్తారు కదా అని. యాక్చువల్లీ 35 కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో చేసిన అనుభవం, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ద్వారా వాళ్ళు తెలివిగా కనిపిస్తారు. దీన్నే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్సీ అంటాం. ఇది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అనేవి 20 ఏళ్ల వరకు బాగా పనిచేస్తాయి. దీన్నే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్సీ అంటాం. ఇది 30 ఏళ్ల తర్వాత తగ్గుతూ వెళ్తుంది. సో 35 ఏళ్ల తర్వాత ఐక్యూ పెంచుకోవడం అంటే అది అంత పాసిబుల్ అయితే కాదు. బట్ ఒక స్టడీ ప్రకారం ఐక్యూ అనేది జనరేషన్స్ మారే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది. యావరేజ్ గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 3 పాయింట్స్ పెరుగుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా గ్రాండ్ ఫాదర్ 1970లో 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన ఐక్యూ 90 అనుకున్నాం. ఇప్పుడు నేను 2024లో 25 ఏళ్ల వయసులో ఉన్నాను. సో నా ఐక్యూ వచ్చేసి 106.5 ఉండాలి. సో ఆ విధంగా మా గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కంటే మా ఐక్యూ కొంచెం ఎక్కువే. ఈ థియరీనే ఫ్లిన్ ఎఫెక్ట్ అంటాం. ఈ ఐక్యూ ఈ విధంగా పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, న్యూట్రిషన్, స్కూలింగ్ ఇలాంటివి. సో మన ఐక్యూ తక్కువ ఉన్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మనకంటే హై ఐక్యూతోనే పుడతారు. ఇంతకీ ఈ ఐక్యూలో ఏ కంట్రీ టాప్ లో ఉంది? జపాన్ 106.48. ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా విషయానికి వస్తే ఎంత గెస్ చేయండి చూద్దాం. మన ఇండియా 143 ప్లేస్ లో ఉంది. 76.24 ఐక్యూ ఉంది.
కొంచెం తక్కువే, బట్ ఉండే కొద్ది ఐక్యూ పెరుగుతుంది. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు టీనేజ్ వరకు ఐక్యూ పెరుగుతూ వెళ్తుంది. పిల్లల ఐక్యూని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏంటి? మదర్. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు పిల్లలకు వాళ్ళ ఇంటెలిజెన్సీ వాళ్ళ మదర్ నుంచే వారసత్వంగా వస్తుంది. కానీ ఇది 40 to 60% మాత్రమే. మిగతాదంతా ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉంది. బట్ మదర్ బేబీల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ పిల్లల్లో ఇంటెలిజెన్సీని పెంచుతుంది. ఏ మదర్ చిల్డ్రన్ మధ్య అయితే బాండింగ్ బాగుందో ఆ పిల్లల్లో హిప్పోకాంపస్ సైజ్ 10% ఎక్కువగా ఉంది. హిప్పోకాంపస్ అంటే మన బ్రెయిన్ లో ఒక చిన్న ఏరియా. ఈ ఏరియానే మన బ్రెయిన్ లో లెర్నింగ్, మెమరీ, స్ట్రెస్ కి కారణం అవుతుంది. వాళ్ళ మధ్య బాండింగ్ పిల్లల్లో సేఫ్టీ, సెక్యూరిటీని కలిగించి వాళ్ళని బయట ప్రపంచం ఎక్స్ప్లోర్ చేసే విధంగా చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఓన్ గా సాల్వ్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. గుజరాత్ లో స్కూల్ పిల్లల మీద జరిగిన ఐక్యూ సర్వే ప్రకారం వాళ్ళు 13 to 16 ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ ని 1000 మెంబర్స్ ని టెస్ట్ చేశారు. వాటి రిజల్ట్ ఇది. సోషల్ ఎకనామిక్ స్టేటస్. అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లల్లో ఐక్యూ 99.2 ఉంది. లోయర్ మిడిల్ క్లాస్ పిల్లల్లో 89.9 మాత్రమే ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లల్లో హెల్దీ ఫుడ్, హెల్దీ ఎన్విరాన్మెంట్, మెడికల్ నీడ్స్ ఇవన్నీ వాళ్ళకి బాగా అందుతాయి. కాబట్టి వాళ్ళ స్టడీ పర్ఫార్మెన్స్, ఐక్యూ చాలా బాగుంటుంది. బట్ పూర్ ఫ్యామిలీస్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అందువల్ల వాళ్ళ ఐక్యూ కొంచెం తక్కువగానే ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ చేసిన పేరెంట్, అది మదర్ అయినా ఫాదర్ అయినా, వారి పిల్లల్లో ఐక్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, ప్రైమరీ స్కూలింగ్ మాత్రమే చేసిన పేరెంట్స్ ఉన్న పిల్లల్లో వాళ్ళ ఐక్యూ 80లో మాత్రమే ఉంది. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్లో చదువు ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులోనూ ఒక ఎడ్యుకేటెడ్ మదర్ కనుక్కుంటే ఆ పిల్లలు స్టడీస్ లో బాగా ఇంప్రూవ్ అవుతారు. మేనరకం పెళ్లిళ్ళు లేదా అంతకంటే దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్లో ఐక్యూ చాలా తక్కువగా ఉంది, 88.9. మేనరకం పిల్లలు చేసుకోవడం వల్ల పిల్లల బాడీలో డిఫెక్ట్స్ మాత్రమే కాదు, ఆ పిల్లల ఇంటెలిజెన్సీలో కూడా తేడాలు వస్తాయి. ఇలాంటి మ్యారేజెస్ ఈ హైలైట్ అయిన కంట్రీస్ లో చాలా ఎక్కువ. అందులోనూ ఆఫ్రికా, పాకిస్తాన్ లో మరీ ఎక్కువ. స్కూల్ అనేది పిల్లల ఐక్యూని ఖచ్చితంగా పెంచుతుంది. ఒక మంచి టీచర్ ఒక మంచి స్టూడెంట్ ని తయారు చేయగలరు. టీచర్ స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలాంటివి పిల్లల్లో ఐక్యూని చాలా పెంచుతాయి. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, హై ఐక్యూ ఉన్న వాళ్ళకి సక్సెస్ వస్తుందా, యావరేజ్ ఐక్యూ ఉన్న మనలాంటి వాళ్ళకి సక్సెస్ రాదా అని? ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు. రీసెర్చ్ ప్రకారం 59,000 స్వీడిష్ మెన్ని వాళ్ళ 35 to 45 ఏజ్ వరకు 10 ఏళ్ల పాటు వాళ్ళ కెరియర్ గ్రోత్, ఎర్నింగ్స్, జాబ్ ని ట్రాక్ చేశారు. ఒక లెవెల్ సంపాదన వరకు ఇంటెలిజెన్సీ బాగా పనిచేసింది. కానీ ఆ లెవెల్ దాటి సంపాదన ఎక్కువ వచ్చే విషయంలో మాత్రం ఇంటెలిజెన్సీ అంతగా పనిచేయలేదు. పర్సనాలిటీ, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, లక్ ఇలాంటివి బాగా పనిచేశాయి. ఏ ఫీల్డ్ లోనైనా సక్సెస్ అవ్వడానికి ఒక్క ఐక్యూ ఉంటే సరిపోదు, ఇంకో 2 విషయాలు కావాలి. ఒకటి విల్ పవర్ అంటే చేయాలన్న సంకల్పం, 2 ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఈక్యూ అంటే మీ ఎమోషన్స్ ని, మీ చుట్టూ ఉన్న వారి ఎమోషన్స్ ని అర్థం చేసుకొని మేనేజ్ చేయగలగటం. ఈక్యూ అనేది ఐక్యూలో కాకుండా అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినడం, వాళ్ళని మీరు అర్థం చేసుకున్నారని వాళ్ళకు తెలిసేలా చేయడం. సెకండ్, మీరు పాజిటివ్ గా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కామ్ గా ఉండేట్టు చేయగలగటం. థర్డ్, ఎదుటి వారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఇమాజిన్ చేసుకుని అవతల వారిని కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేయగలగటం. పెద్ద పెద్ద బిలియనర్స్ కి ఈ ఈక్యూ అనేది ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఒక యావరేజ్ ఐక్యూ ఉన్న వాళ్ళు కూడా ఈ ఈక్యూ సహాయంతో సక్సెస్ అవ్వచ్చు, మిలియనర్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ టైసన్ ఐక్యూ వచ్చేసి 70 to 79. టామ్ క్రూజ్ ఐక్యూ వచ్చేసి 95 to 125. వీళ్ళ ఐక్యూ ఒక యావరేజ్ ఐక్యూ, కానీ వీళ్ళు పనిచేసే ఫీల్డ్స్ లో మాత్రం వీళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు. If you don't want to lose quickly, you should have the EQ or IQ. Emotional intelligence. Our feelings are enslaved by our emotions, and our emotions are enslaved by our feelings. ఈ ఐక్యూ టెస్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అంతే కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఐక్యూ అనేది బ్రెయిన్ స్పీడ్, రీజనింగ్ ని మాత్రమే మెజర్ చేస్తుంది. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ స్కిల్స్, విల్ పవర్ ఇలాంటివి లేకుండా సక్సెస్ అవ్వడం అంత సాధ్యమైన పని అయితే కాదు. అలాంటప్పుడు ఒక్క ఐక్యూ మాత్రమే సక్సెస్ ని అంచనా వేస్తుందనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఈ ఐక్యూ టెస్ట్ ని ఆల్ఫ్రెడ్ బెనెట్ అనే అతను స్కూల్ స్టూడెంట్స్ లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ ని తెలుసుకుని
దాని ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి దీన్ని మొట్టమొదటిగా వాడేవారు. కానీ ఇప్పుడు ఈ ఐక్యూని బేస్ చేసుకొని మీరు తెలివైన వారు, మీరు తెలివైన కాదు అని డిసైడ్ చేయడం చాలా బాధాకరం అని క్రిటిక్స్ అంటున్నారు. ఈ ఐక్యూ టెస్ట్ పిచ్చి ఎంత ఉండేది అంటే 1924 వర్జీనియా అమెరికాలో గవర్నమెంట్ ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది. దాని ప్రకారం లో ఐక్యూ ఉన్న వాళ్లకు స్టెరిలైజర్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళని పిల్లల్ని కనకుండా చేయటం. ఇలా చేయటం వల్ల వాళ్ళ తర్వాత జనరేషన్ లో ఎలాంటి తెలివి తక్కువ పిల్లలు పుట్టకుండా ఉంటారు. సో సొసైటీ అనేది తెలివైన వాళ్ళతో నిండిపోతుంది. దీన్నే వర్జీనియా స్టెరిలైజేషన్ యాక్ట్ 1924 అంటారు. 1924 నుంచి 79 వరకు కనీసం 7,000 మందికి ఈ స్టెరిలైజర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని రద్దు చేశారు. ఐక్యూ టెస్ట్ అనేది స్కూల్ పర్ఫార్మెన్స్ ప్రిడిక్ట్ చేయగలదు తప్ప మన లైఫ్ లో సక్సెస్ ని కానీ మన లైఫ్ స్టైల్ ని కానీ ప్రిడిక్ట్ చేయలేదు. సో మీ పిల్లలకి చదువుతో పాటుగా ఎమోషన్స్ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, మన కల్చర్ అంటే ఏంటి, ఇలాంటి వాటిని చెబుతూ అలవాటు చేస్తూ పెంచండి. ఇలా చేస్తూ పెంచితే వాళ్ళు రేపటి రోజున ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గానే కాకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ హ్యూమన్ బీయింగ్ గా కూడా ఎదుగుతారు. ఇది ఇవాళ టాపిక్. మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.